Hello everyone. How are you all? ఎలా ఉన్నారు? Hope you are all good. సార్ ఏంటి సార్ తమిళంలో 10 సెకండ్స్లో అల్లేకస్ నేర్పిస్తా అంటున్నారు. ఎస్ 10 సెకండ్స్లో నేను నేర్పించగలను. ఏంటి 10 సెకండ్స్లో నేను నేర్పించగలను. ఎస్ 10 సెకండ్స్. ఓకే ఎవ్రీ 10 సెకండ్స్. 10 సెకండ్స్లో మీరు అన్ని ఎల్లేకస్ రాసేలాగా నేను చేయగలను. ఓకే చూడండి 10 సెకండ్స్ అంటున్నాను ఎందుకంటే ట్రిక్స్ అండ్ న్యూమోనిక్స్ ఇది నా యూనిక్ స్టైల్. ఓకే నా గురించి చెప్పాలంటే ఐఎమ్ డాక్టర్ పఠాన్ మొహమ్మద్ సుహేల్ అండ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్. వెటనరీ డాక్టర్గా చేస్తున్నాను నేను. అండ్ చూడండి ఫిజిక్స్లో మనం 8 మార్క్స్ ఏంటి వేవ్స్ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కొద్దిగా ఉండొచ్చు, కొద్దిగా టఫ్ ఉండొచ్చు, బట్ వేవ్స్ అండ్ న్యూక్లియర్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే ఈజీగా 10 సెకండ్స్లో నేర్పిస్తాను అన్ని ఎల్ఐక్యూస్. వేవ్స్ కానివ్వండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అంటే న్యూక్లియర్ కానివ్వండి. ఓకే నేను వచ్చేసి నీట్ అండ్ జేఈ మెయిన్స్ వాళ్ళకు కెమిస్ట్రీ చెప్తాను. నేను కెమిస్ట్రీ అంటే హిందీ హిందీ ఛానల్ చూడండి, అది అప్రాయం ఇష్టమైన హిందీ ఛానల్ ఉంటుంది. ఫిజిక్స్ చెప్తున్నాను నేను మీకు. ఎంసెట్ జేఈ మెయిన్స్ నీట్ మొత్తం నేనే చెప్తాను, యూట్యూబ్లోనే చెప్తాను విత్ ఇన్ సో మెనీ షార్ట్ ట్రిక్స్. ఓకే యూ విల్ బికమ్ మై ఫ్యాన్, డోంట్ వర్రీ. ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే క్లాస్లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు ఈ సౌండ్ హార్న్స్ లాగా, సారీ ఏం కాదు. చూడండి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సేమ్ పేపర్ ఉంటుంది, కొన్ని డిఫరెన్స్ ఉంటుంది క్వశ్చన్స్ అంతే, అంటే సేమ్ సిలబస్ కదా అందుకని. ఓకే వేవ్స్ చాప్టర్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. వేవ్స్లో మనకేమి ఉన్నాయి, 4 ఎల్ఏక్యూస్ ఉన్నాయి. 4 ఎల్ఏక్యూస్ ఉంది విత్ ఇన్ షార్ట్ ట్రిక్స్ నేర్పిస్తాను. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, న్యూక్లియర్ కానివ్వండి. ఓకే ఓకే నేను చెప్పాను కదా షార్ట్ ట్రిక్స్ అని చెప్పాను. చూడండి ఓపెన్ సెకండ్ హింట్ అని చెప్పాను. ఓపెన్ సెకండ్ హింట్ ఇలాగ చాలా షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, ఇలాగే నేర్చేసుకుందాం. ఓకే చూడండి ఏంటి ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అన్ ఎయిర్ కాలమ్ ఆఫ్ ఓపెన్ ఆర్గాన్ పైప్. ఓకే ఎక్స్ప్లెయిన్ ద derive the equations for the frequencies in the harmonics produced. ఓకే డిఫరెంట్ హార్మోనిక్స్లో ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయని చెప్పమంటున్నాడు. ఫస్ట్గా చూడండి ఓపెన్ అంటే పైప్ అంటే 2 సైడ్స్ ఏముంది ఓపెన్గా ఉండాలి, 2 సైడ్స్ ఓపెన్ ఉండాలి. దీన్ని ఏమంటారు ఓపెన్ పైప్ అంటాం. చూడండి ఓపెన్ ఉన్న చోట ఏముంది యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి. ఏమంటుంది యాంటీ నోట్స్ అండ్ మిడిల్ నోట్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి యాంటీనోడ్ యాంటీనోడ్ ఎక్కడ బోత్ ఎండ్స్ దగ్గర మధ్యలో నోడ్. అండ్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ ఇక్కడ చూడండి యాంటీనోడ్ టు నోడ్ λ/4 డిస్టెన్స్ ఉంటుంది. ఎంత λ/4 డిస్టెన్స్. అలాగే యాంటీనోడ్ టు నోడ్ ఎంత λ/4 డిస్టెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే చూడండి యాంటీనోడ్ టు యాంటీనోడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, సేమ్ ఎంత ఉంటుంది λ/2, λ/4 ప్లస్ λ/4 λ/2. అలాగే నోడ్ టు నోడ్ ఎంత ఉంటుంది λ/4 ప్లస్ λ/4 λ/2 ఉంటుంది. ఇక్కడ చూడండి యాంటీనోడ్ టు యాంటీనోడ్ ఎంత డిస్టెన్స్ λ/2 ఉంటుంది. ఓకే ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అలాగే చూడండి షార్ట్ ట్రిక్ అయితే నేర్పిస్తున్నా చూడండి. ఏముంది ఓపెన్ సెకండ్ హింట్. ఏంటి ఓపెన్ సెకండ్ హింట్, ఓపెన్లో అని గుర్తుంచుకోవాలి మనం. ఓపెన్ ఆర్గాన్ పైప్ ఏంది ఓపెన్ ఆర్గాన్ పైప్. సెకండ్ చూడండి సెకండ్ అంటే నేను ఎందుకు చెప్పానంటే ఓపెన్ పైప్కి అండ్ క్లోజ్డ్ పైప్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే n=v/2l. ఎక్కడ రాస్తాం మనం, ఎక్కడ రాస్తాం ఓపెన్ ఆర్గాన్ కింద 2 రాసాం. అలాగే క్లోజ్డ్ లైన్ రాస్తాం మనం 4 రాస్తాం. ఇక్కడ ఎందుకు క్లోజ్డ్ అయితే 4, ఓపెన్లో అయితే 2 రాస్తాం, కింద ఏంటి 2 రాస్తాం. సో ఈ డిఫరెన్స్ మనం ఏంటంటే నేర్చేసుకోవాలి. ఏంటి v/2l ఎక్కడ ఓపెన్లో, అలాగే క్లోజ్లో అయితే v/4l. సో అందుకే నేను ఓపెన్ సెకండ్ అని చెప్పాను. ఏంది ఓపెన్ సెకండ్ అంటే ఏం రాసుకోవాలి 2 రాసుకోవాలి. ఓకే సేమ్ అలాగే చూడండి n1 అంటే 1v/2l, n2 అంటే 2v/2l. దెన్ 2 క్యాన్సిల్ అయ్యి v/l గా ఉంటుంది మనకి. సేమ్ అలాగే చూడండి సెకండ్ అంటే నోడ్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి హార్మోనిక్స్ ఇంటిగ్రల్. ఏంటి అంటే హార్మోనిక్స్ ఆర్ ఇంటిగ్రల్ అంటే 1 2 3 4 నాట్ ఎనీ ఆడ్. అంటే ఆడ్ మెంబర్స్ 1 3 5 6 1 3 5 7 అలాగా, అంటే ఎనీ డిసిమల్స్ ఉండవు, ఎనీ ఫ్రాక్షన్స్ ఉండవు. ఓకే చూడండి సెకండ్ నోడ్ అని కదా, నోట్స్ ఆర్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. ఏంటి నోట్స్ ఆర్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. ఎన్ని హార్మోనిక్స్ ఉంటాయి, ఇప్పుడు ఫస్ట్ హార్మోనిక్ అంటే 1 నోట్ ఉంటుంది, సెకండ్ హార్మోనిక్ అంటే 2 నోట్స్ ఉంటాయి, థర్డ్ హార్మోనిక్ అంటే 3 నోట్స్ ఉంటాయి. సేమ్ చూడండి ఓపెన్ సెకండ్ హింట్, ఇది ఒక షార్ట్ ట్రిక్ మనం గుర్తుంచుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే ఓపెన్ సెకండ్ హింట్ 10 సెకండ్స్. ఓపెన్ సెకండ్ హింట్
ఓపెన్ అంటే ఓపెన్ ఆర్గాన్ పైప్. సెకండ్ అంటే V/12 2 యూస్ చేస్తాం. అలాగే నోడ్ అంటే నోడ్ ఈస్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. హార్మోనిక్స్ ఎలా ఉంటాయి, ఇంటిగ్రల్లో ఉంటాయి. 10 సెకండ్స్ పట్టలేదు నాకు తెలిసి, 5 సెకండ్స్ అయితే. 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి, 1 షార్ట్ ట్రిక్లో అయిపోయింది. సేమ్ అలాగే చూడండి, స్ట్రెచ్డ్ వైర్. స్ట్రెచ్డ్ వైర్ సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ స్ట్రెచ్డ్ వైర్లో మనం చూడండి, సారీ పని రాస్తాను, ఇక్కడ రాసిన చూడండి. స్ట్రెచ్డ్ వైర్ same as open organ pipe, but a small difference is there. ఏంటంటే ఇక్కడ యాంటీ నోడ్స్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. అండ్ ఇక్కడ ఇంకో ఫార్ములా యూస్ చేస్తాం మనం, ఏంటంటే n ఈక్వల్ టు V/2L కదా, V ఈక్వల్ టు రూట్ T/μ. ఏంటి, V ఈక్వల్ టు రూట్ T/μ గా యూస్ చేస్తాం మనం. ఏంటి చూడండి, ఫస్ట్ మళ్ళీ చూడండి, స్ట్రెచ్డ్ వైర్ సేమ్ యాజ్ ఆర్గాన్ పైప్ అండ్ ఓపెన్ పైప్. అక్కడ నోట్స్ అనేది హార్మోనిక్స్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఎన్ని హార్మోనిక్ ఉంటే అన్ని నోట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ని యాంటీ నోట్స్ ఉంటే అంత హార్మోనిక్, అంటే సారీ ఎన్ని హార్మోనిక్స్ ఉంటే అన్ని యాంటీ నోట్స్ ఉంటాయి. సేమ్ అలాగే n ఈక్వల్ టు V/2L అని చెప్పాను కదా, V ఈక్వల్ టు రూట్ T/μ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వితిన్ ఇక్కడ మనం మొత్తం నేర్చేసుకున్నాం. ఓకే, ఓకే చూడండి, టిక్ టేబుల్ మొత్తం నేర్చేసుకున్నాం మనం. ఓకే, స్ట్రెచ్ వైర్, ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్ గురించి కూడా నేర్చుకున్నాం. క్లోజ్డ్ పైప్ నేను క్లోజ్డ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమిందంటే ఓపెన్ పైప్. ఓపెన్ అంటే ఏంది, బోత్ సైడ్స్ ఆర్ ఓపెన్. నోట్స్ అంటే ఎలా ఉంటాయి, యాంటీ నోట్స్ ఎలా ఉంటాయి నేను చూపించాను. ఎంత డిస్టెన్స్ ఉంటుంది చెప్పాను. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వైర్. వెన్ స్టేషనరీ వైర్ బోత్ సైడ్స్ ఏంటంటే ఓపెన్ ఉంది కదా, రిఫ్లెక్టెడ్ వేవ్ అండ్ ఇన్సిడెంట్ వేవ్. ఇన్సిడెంట్ అంటే లోపలికి వెళ్తుంది అండ్ రిఫ్లెక్టెడ్ బయటకు వెళ్తుంది. బోత్ ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఆర్ ఇన్ ఆపోజిట్. ఆపోజిట్ గా పనిచేస్తుంది. దీని ఏమంటాం, సూపర్ ఇంపోజ్ అంటాం. దెన్ సూపర్ ఇంపోజ్ ఏమన్నా ఏమవుతుంది, టు ప్రొడ్యూస్ చేస్తుంది, టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్. చూడండి, వెన్ సౌండ్ వేవ్ ఈస్ సెంట్ ఇన్ టు అన్ ఓపెన్ పైప్. ఏంటి, సౌండ్ వేవ్ అనేది ఓపెన్ పైప్ వెళ్ళంగానే ఏమవుతుంది మనకి, ద ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్. అలాగే చూడండి, యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ఓపెన్ ఎండ్స్ చెప్పాను కదా. సేమ్ అలాగే ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంది, n ఈక్వల్ టు V/2 అని చెప్పా. n1 ఈక్వల్ టు 1V/2L అంతే కదా, 1V/2L. దెన్ నోట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, సేమ్ యాజ్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్ అంటే 1 నోడ్. దెన్ యాంటీ నోట్స్ ఎన్ని ఉంటాయి, 2 యాంటీ నోట్స్, బికాస్ బోత్ ఆర్ ఓపెన్. ఓపెన్ లో ఎలా ఉంటాయి, 2 యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి. చూడండి 1 నోడ్ and 2 anti nodes are formed in an air column. చూడండి, length of the air column equal to λ/2. ఎందుకంటే 1 antinode node and antinode, 1 antinode and node ఎంత ఉంటుంది, λ/4. అలా 2 ఉన్నాయి కాబట్టి λ/4 ప్లస్ λ/4 ఈక్వల్ టు λ/2. ఓకే, L ఈక్వల్ టు λ/2. చూడండి, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు n ఈక్వల్ టు V/λ అంతే కదా, V/λ ఫార్ములా. ఇది ఒకటి ఫార్ములా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, V/λ అంటే 2L. చూడండి, నేనేం చెప్పా, V/2L సెకండ్ అని చెప్పా, V/2L గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే V/2L గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అదే క్లోజ్డ్ పైప్ లో వచ్చేసి ఏముంటుంది, V/4L గా ఉంటుంది. ఓకే,
ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ అంటే ఎన్ని నోట్స్ ఉంటాయి? 2 నోట్స్. దెన్ యాంటీ నోట్స్ ఎన్ని ఉంటాయి? 3 యాంటీ నోట్స్. 2 అంటే ఏం లేదు, నోట్స్ కి 1 ఎక్స్ట్రాగా యాంటీ నోట్స్ ఉంటాయి. దెన్ ఇట్స్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది డిస్టెన్స్ చూడండి. యాంటీ నోట్ టు నోడ్ λ/2 ఎంత ఉంటుంది? λ/2, సారీ λ/4. మళ్ళీ నోడ్ టు నోడ్, నోడ్ టు నోడ్ ఎంత ఉంటుంది? λ/2. దెన్ నోడ్ టు యాంటీ నోడ్ λ/4. దెన్ ఎంత డిస్టెన్స్? λ/2 ప్లస్ λ/4 ప్లస్ λ/4 ఎంత? లాంబ్డా ఎంత? 1 లాంబ్డా ఉంటుంది. చూడండి డిస్టెన్స్ ఎంత? λ2 ఈక్వల్ టు 1L ఎంత? 1L. అలాగే చూడండి క్లోజ్ ఆర్ సారీ ఓపెన్ పైప్ నేను చెప్పా V/2L అని చెప్పా. ఇక్కడ ఎంత హార్మోనిక్? సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ అంటే 2V/2L అంతే కదా, 2V/2L. 2 క్యాన్సిల్ అయ్యి ఏముంటుంది? V/L. V/L ఉంటుంది చూడండి. ఓకే, V/L అనేది ఉంటుంది. సేమ్ అలాగే చూడండి 2V/2L. V/2L అంటే ఫస్ట్ ఏం తీసుకున్నాం? N1. దెన్ ఏమేం ఫామ్ అవుతుంది మనకి? ఫైనల్గా 2N1 అనేది ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ అంటే 3 notes and 4 యాంటీ నోట్స్. అంతే, నేను చూడకుండా చెప్తున్నాను అసలు మీకు. 3 notes and 4 యాంటీ నోట్స్. ఇలాగే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది మీకు. 3 notes and 4 యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్. 3 notes and 4 యాంటీ నోట్స్. దీని డిస్టెన్స్ ఎంత ఉంటుంది చూడండి. దీని డిస్టెన్స్ చూడండి. యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2, అగైన్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2, అండ్ అగైన్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2. ఎంత ఉంటుంది? 1.5 అంటే 3/2 లాంబ్డా. ఏంటి? 3/2 లాంబ్డా. చూడండి 3/2 లాంబ్డా. L డిస్టెన్స్ ఈక్వల్ టు 3/2 లాంబ్డా. దెన్ లాంబ్డా ఈక్వల్ టు 2L/3. ఓకే, లాంబ్డా ఈక్వల్ టు 2L/3. చూడండి మనం ఓపెన్ ఆర్గన్ పైప్ లో ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ ఏం చెప్పాను? ఇక్కడ థర్డ్ హార్మోనిక్ అంటే 3V/2L. ఏంటి? 3V/2L. ఏంటి? 3V/2L. చూడండి 3V/2L. చూడండి 2V/2L ఏమంటాం? V/2L అంటే N1. దెన్ 3V/2L ఏమవుతుంది? 3N1. ఎంత? 3N1. ఓకే, ఇప్పుడు చూడండి దీని రేషియో తినగానే N1:N2:N3. N1 అంటే ఏంది? N1. N2 అంటే 2N1. N3 అంటే 3N1. టోటల్గా మనకి ఫైనల్గా ఎంత రేషియో వస్తుంది? 1:2:3 వస్తుంది. ఓకే, అర్థమైపోయింది కదా? ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా అయిపోయింది. అండ్ అగైన్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ సెకండ్ ఏంటి? ఓపెన్ సెకండ్ హింట్. సెకండ్ అంటే V/2L. 2L అండ్ V/2L తీసుకుంటాం ఓపెన్లో. అలాగే చూడండి హింట్ అని చెప్పా. హార్మోనిక్స్ ఆర్ ఇంటిగ్రల్. సెకండ్లో నోట్స్ ఆర్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. ఓకే, సింపుల్ అయిపోయింది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎ స్ట్రెచ్డ్ వైర్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. నేనేం చెప్పాను? నేను ఇందాక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఓపెన్ ఆర్గన్ పైప్ సేమ్ ఉంటుంది, బట్ హార్మోనిక్స్ ఆర్ ఈక్వల్ యాజ్ యాంటీ నోట్స్. ఇంకేం చెప్పాను నేను? వీని ఏం తీసుకుంటాం? √T/μ గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ V/2L తీసుకున్నాం కదా, అంతే కదా? V/2L. V అంటే ఏమంది? √T/μ ఇంటూ 1/2L గా తీసుకుంటాం. ఓకే, చూడండి ఇదేం లేదు, సింపుల్. వెన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇస్ ప్లక్డ్ అండ్ రిలీజ్డ్ ఎట్ ద మిడిల్. చూడండి ఫర్ సపోజ్ మీకు చూపించడానికి చూపిస్తున్నా. ఇది వైర్ ఉంది కదా, చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని. మధ్యలో రండి స్ట్రింగ్స్ ఫామ్ అయ్యాయి. చూడండి ఇట్లా వైర్ పట్టుకొని లాగడం వల్ల, మధ్యలో నేను టచ్ చేయడం వల్ల ఏమవుతుంది? వేవ్స్ ఫామ్ అయ్యాయి కదా. ఈ వేవ్స్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి? ఎండ్ దాకా వెళ్తున్నాయి. మధ్యలో నుంచి ఎండ్ దాకా వెళ్తున్నాయి. దీన్ని ఏమంటారు? స్ట్రెచ్డ్ వైర్. చూడండి వెన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ప్లక్డ్ అండ్ రిలీజ్డ్ ఎట్ ద మిడిల్. ఇట్లా లాగి వెళ్ళడం వల్ల ట్రాన్స్ఫర్ వేవ్స్ ఆర్ రీజనరేటెడ్. ఎందుకు ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి? ఇది ట్రాన్స్ఫర్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ వేవ్. మళ్ళీ ఓకే, ట్రాన్స్ఫర్ వేవ్స్ ఆర్ జనరేటెడ్, దే రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ ఎట్ ఎండ్స్. ఇక్కడ ఎండ్స్ దాకా వస్తున్నాయి. దీన్ని ఏమంటున్నాం? స్ట్రెచ్డ్ వైర్ అంటున్నాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. దేనిలో? స్టేషనరీ వేవ్. ఇక్కడ స్ట్రెచ్డ్ వైర్ లో when two reflected waves traveling ఇందాక ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి రెండు ఏంటంటే రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏంది? ఆపోజిట్ డైరెక్షన్ అలాంగ్ స్ట్రింగ్ సూపర్ ఇంపోజ్డ్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్. ఇందాక ఏం తీసుకున్నాం? రిఫ్లెక్టెడ్ అండ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ స్టేషనరీ వేవ్స్. స్ట్రెచ్డ్ అనగానే గుర్తుపెట్టుకొని స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో. ఓకే, దెన్ నోట్స్ ఆర్ ఫార్మ్ ఎట్ ద ఎండ్స్. ఇక్కడ ఏంటంటే నోట్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఎండ్స్ లో ఫామ్ అవుతాయి. చూడండి
ఇక్కడ నోట్స్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎండ్స్ పట్టుకున్నాను కదా, ఇందాక చెప్పాను మీకు, ఓపెన్ ఉంటేనే మనకి యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి, క్లోజ్డ్ నోట్స్ చోట ఏమవుతాయి, నోట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ క్లోజ్డ్ అంటే చూడండి ఇక్కడ వైర్ ఉంది కదా, వైర్ ఇక్కడ ఉంది కదా, బట్ ఎండ్స్ దగ్గర ఏం ఫామ్ అవుతాయి, నోట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, నోడ్ టు నోడ్ ఎంత డిస్టెన్స్, నోడ్ టు నోడ్ λ/2, నోడ్ టు యాంటీ నోడ్ λ/4. ఓకే, దీనిలో ఏం చెప్పా, యాంటీ నోట్స్ ఆర్ సేమ్ యాజ్ హార్మోనిక్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి ఎన్ని యాంటీ నోట్స్ ఫామ్ అయ్యాయి, 1 యాంటీ నోట్ అనేది ఫామ్ అయింది. ఓకే, చూడండి ఫస్ట్ హార్మోనిక్ అంటే v/2l, vని మనం ఏమన్నా √T/μ, ఏంటి v = √T/μ. చూడండి v = √T/μ. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంది, ఫస్ట్ హార్మోనిక్ v/2l అంటే 1v/2l, v అంటే ఏంది √T/μ ఇంటూ 1/2l. చూడండి n1 ఏం తీసుకున్నాం మనం, n1 = 1/2l ఇంటూ √T/μ గా తీసుకున్నాం. ఓకే, తర్వాత చూడండి ద ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే, సింపుల్గా వచ్చేసింది కదా మనకి. n అంటే ఏంది, v/λ, మనకి అందరికీ తెలిసింది కదా. లాంబ్డా అంటే ఏముంది, లాంబ్డా అంటే 2l, v/2l, v అంటే √T/μ. ఓకే, √T/μ ఇంటూ 1/2l. ఓకే, తర్వాత సెకండ్ హార్మోనిక్ మనం ఫస్ట్గా నేను మామూలుగా చెప్పేస్తాను. సెకండ్ హార్మోనిక్ అంటే యాంటీ నోట్స్ సేమ్ ఉంటాయి, 2 యాంటీ నోట్స్ అండ్ 3 నోట్స్, అంటే 2 యాంటీ నోట్స్ అండ్ 3 నోట్స్. చూడండి 3 నోట్స్ 2 యాంటీ నోట్స్, అప్పుడు చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఫామ్ అవుతుంది, నోడ్ టు నోడ్ ఎంత ఉంది, 3 నోట్స్ అని చెప్పాను కదా, నోడ్ టు నోడ్ l/2 λ/2, మళ్ళీ నోడ్ టు నోడ్ λ/2 ఎంత అవుతుంది, లాంబ్డా అవుతుంది. ఎంత, l = లాంబ్డా అవుతుంది. ఓకే, l = లాంబ్డా, దెన్ కనబడుతుంది l = లాంబ్డా. దెన్ చూడండి సెకండ్ హార్మోనిక్ n2 = 2v/2l కదా, 2 క్యాన్సిల్ అవడం వల్ల v/l గా ఉంటుంది. v అంటే ఏముంది, v అంటే ఏంది √T/μ. ఓకే, √T/μ ఇంటూ 1/l ఎంత వస్తుంది, √T/μ ఇంటూ 1/l. ఓకే, మనం ఇది క్యాన్సిల్ చేసుకోకపోతే n1 ఏముంది మనకి 1/2l ఇంటూ √T/μ కదా, దెన్ 2 అనేది అడిషనల్ గా మల్టిపుల్ అయింది, సో 2n1 గా తీసుకుంటాం. సింపుల్ గా వచ్చేసింది కదా మనకి. దిస్ ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. ఇక్కడ నుంచి మనకి ఓవర్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి, ఎక్కడ నుంచి, సెకండ్ హార్మోనిక్ నుంచి. ఓకే, సారీ, థర్డ్ హార్మోనిక్ చూడండి. థర్డ్ హార్మోనిక్ అంటే ఎన్ని యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి, 3 యాంటీ నోట్స్. అంటే నోట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, 4 నోట్స్. 4 నోట్స్ ఉండడం వల్ల చూడండి నోడ్ టు నోడ్ ఎలా, చూడండి 3 డిస్టెన్సెస్, λ/2 + λ/2 + λ/2 అంటే 3/2 లాంబ్డా, ఏంటి 3/2 లాంబ్డా, అంతే కదా, 3/2 లాంబ్డా. దెన్ మనకి డిస్టెన్స్ n3 = 3v/2l, v అంటే √T/μ. చూడండి n3 = 3v/2l, v అంటే √T/μ. దెన్ 3/2l ఇంటూ √T/μ = 3n1 గా తీసుకుంటాం. దెన్ దీని రేషియోస్ తీసుకుందామా మనం, అవసరం లేదు, దానికి కూడా 1:2:3 వస్తుంది, దానికి కూడా రేషియోస్. దీన్ని ఏమంటాం, థర్డ్ హార్మోనిక్ అంటే సెకండ్ ఓవర్టోన్ అంటాం. ఏంటి, సెకండ్ ఓవర్టోన్. ఓకే, నెక్స్ట్ చూడండి రిడక్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్. దీనికి ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను నేను, చూడండి, ఏం లేదు షార్ట్ ట్రిక్, రాసుకోండి, ఇది షార్ట్ ట్రిక్. రిలేటెడ్ అని రాసుకోండి, ఎందుకంటే ఎల్ వచ్చేసి ఫస్ట్ లా, సెకండ్ లా, ఇది థర్డ్ లా. ఓకే, ఫస్ట్ లా వచ్చేసి చూడండి, ఫస్ట్ లా దేన్ని డెరైవ్ చేస్తుంది, లెంత్, దేని గురించి, లెంత్, టెన్షన్, ఇది డెన్సిటీ. ఓకే, డెన్సిటీ గురించి డిరైవ్ చేస్తుంది.
ఓకే చూడండి మనకు తెలిసిందే కదా n1 ఈక్వల్ టు 1/2l ఇంటూ రూట్ టీ బై న్యూ. దెన్ ఫస్ట్ లా ఏం చేస్తుంది, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు లెంత్. ఇక్కడ మనకి ఏంటంటే లెంత్ గురించి చెప్తుంది కదా, ఇక్కడ అప్పుడు లెంత్ గురించి చెప్పినప్పుడు మనకి టెన్షన్ కానివ్వండి, న్యూ కానివ్వండి, 1 కానివ్వండి, 2 కానివ్వండి ఏమవుతాయి, కాన్స్టాంట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఏం రాయాల్సింది తెలుసా, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎల్. దెన్ టెన్షన్, న్యూ అండ్ ఇంటిగ్రల్స్ ఆల్ ఆర్ కాన్స్టాంట్ అవుతాయి. ఇది ఒక్కటి మనం రాసుకోవాలి. ఓకే తర్వాత సెకండ్ లా చూడండి, లెట్టెడ్ టీ అని చెప్పాం కదా, టెన్షన్ రూట్ టీ బై న్యూ వి, దెన్ ఏమవుతుంది, ఎన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఏంటి, ఎన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. దెన్ లెంత్ అండ్ వెలాసిటీ ఏమవుతాయి, కాన్స్టాంట్ అయిపోతాయి. ఇక్కడ అదే రాల్సింది చూడండి, లెంత్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టాంట్. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ వెన్ లెంత్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టాంట్. ఓకే కాన్స్టాంట్. తర్వాత థర్డ్ లా ఏముంది, ఇట్ ఈస్ అబౌట్ లీనియర్ డెన్సిటీ, డి అని చెప్పాం కదా, లెట్టెడ్ డి డెన్సిటీ. దెన్ లెంత్ కానివ్వండి, టెన్షన్ కానీ ఏమైనా అవుతాయి, కాన్స్టాంట్ అయిపోతాయి. అరే 10 సెకండ్స్లో మీకు ఇంత ఈ షార్టెస్ట్ నేర్పిస్తానా నేను మీకు. చూడండి, స్ట్రెచ్డ్ వైర్ ఈజ్ సేమ్ యాజ్ ఓపెన్ ఆర్గాన్ పైప్. V/2L దగ్గర V అంటే రూట్ టీ బై న్యూ తీసుకుంటాను. అక్కడ నోట్స్ అనేది కాన్స్టాంట్ అవుతుంది, సారీ నోట్స్ అనేది సేమ్ యాజ్ హార్మోనిక్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏముంటుంది, నోట్స్ బదులు యాంటీ నోట్స్ అనేవి సేమ్ ఉంటాయి. యాంటీ నోట్ టు నోట్ λ/4, నోట్ టు నోట్ λ/2, నోట్ టు నోట్ λ/2, యాంటీ నోట్ టు యాంటీ నోట్ λ/2 డిస్టెన్స్. ఈజీగా నేర్చుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే ఏం లేదు, మళ్ళీ మనం షార్ట్ ట్రిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే చూడండి, మనం అయితే ఇప్పుడు క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్ అంటే క్లోజ్డ్ పైప్ దగ్గరికి వచ్చేసాం. రైట్ సెట్ చేసుకుందాం. ఓకే ఏంది, క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్. ఇక్కడ చూడండి, క్లోజ్డ్ ఆర్గన్ పైప్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఏం లేదు, క్లోజ్డ్ ఫర్. ఫర్ అంటే ఏం తెలుసా, ఇందాక మనం V/2L తీసుకున్నాం కదా, 2 సెకండ్ అని చెప్పండి. ఇక్కడ ఫర్ అంటే V/4L తీసుకుంటాం. ఏంది, V/4L. హార్మోనిక్స్ ఆర్ ఆడ్. ఏంది, హార్మోనిక్ హర్రర్ యాడ్స్ అని చెప్పాను కదా, హార్మోనిక్స్ ఆర్ యాడ్, సారీ ఆడ్. ఓకే n ఈక్వల్ టు V/4L. హార్మోనిక్స్ ఆర్ ఆడ్ అంటే ఫస్ట్ హార్మోనిక్ తర్వాత సెకండ్ హార్మోనిక్ రాదు, థర్డ్ హార్మోనిక్ తర్వాత ఫోర్త్ రాదు, ఫిఫ్త్ హార్మోనిక్ తర్వాత సిక్స్త్ రాదు, తర్వాత సెవెంత్ హార్మోనిక్, అలాగా ఆడ్ హార్మోనిక్స్ వస్తాయి. ఓకే ఇలాగా మనం నేర్చుకోవాలి. ఓకే తర్వాత చూడండి, క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్ అనేది బాగా గుర్తుండిపోయింది కదా. ఒకసారి చూడండి, ఇది 10 సెకండ్ పట్టిందా లేదా 2 సెకండ్స్ పట్టిందా. క్లోజ్డ్ యాడ్స్ ఏంది, క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్. ఫర్ అంటే V/4L, తర్వాత ఆడ్స్ అని చెప్పా అంటే హర్రర్ యాడ్స్ అంటే హార్మోనిక్స్ ఆర్ యాడ్ ఆడ్. ఓకే తర్వాత చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అన్ ఎయిర్ కాలమ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఓపెన్ పైప్. సారీ ఓపెన్ పైప్ కదా, సారీ కిందకి వెళ్ళిపోవాలి మనం, ఎక్కడెక్కడికి వచ్చేసాం. ఓకే ఓకే ఇది థర్డ్ LQ. చూడండి, హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ అబ్టైన్ రిలేషన్ దేర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి, క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే ఇంతవరకు షార్ట్ చెప్పాను కదా, చెప్పగలరు ఎవరైనా, చెప్పండి. చూడండి, నేనేం చెప్పా, క్లోజ్డ్ చూడండి, క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్. ఇదే కదా చెప్పింది నేను. ఓకే క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్. క్లోజ్డ్ అంటే ఏంది, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అలాగే ఫర్ అంటే ఏంది, n ఈక్వల్ టు V/4L. ఏంటి, n ఈక్వల్ టు V/4L. తర్వాత హర్రర్ అంటే హార్మోనిక్స్ ఆర్ ఆడ్ అంటే ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, సెవెంత్ హార్మోనిక్. ఇలా గుర్తుంచుకోవాలి మనం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్లోజ్డ్ పైప్ అంటే బోత్ సైడ్స్ ఏంది, ఏ పైప్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్.
ఏంది ఏ పైప్ ఈస్ క్లోజ్ ఎట్ వన్ ఎండ్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ చోట ఏముంటుంది, యాంటీ నోడ్ ఆర్ నోడ్ ఏముంటుంది, నోడ్ ఉంటుంది. ఓపెన్ చోట యాంటీ నోడ్ ఉంటుంది. చూడండి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. చూడండి వెన్ ఏ సౌండ్ వేవ్ ఇస్ సెంట్ టు క్లోజ్డ్ పైప్ ఫర్ సపోజ్ ఇది వన్ సైడ్ చూడండి, క్యాప్ చూడండి, వన్ సైడ్ మనకి క్లోజ్ ఉంది, ఇక్కడ కనబడుతుందో లేదు, వన్ సైడ్ ఓపెన్ అండ్ అనదర్ సైడ్ క్లోజ్డ్. ఇలాగ ఉన్నప్పుడు వన్ సైడ్ ఈస్ ఓపెన్, చూడండి వెన్ ఏ సౌండ్ వేవ్ ఇస్ సెంట్ టు క్లోజ్డ్ వేవ్ ద వేవ్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద క్లోజ్డ్ ఎండ్ ఆఫ్ ద పైప్. దీస్ ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ట్రావెలింగ్ ఆపోజిట్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్ టు ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్. చూడండి మనం అప్పుడు ఇన్సిడెంట్ వేవ్ అని పంపించినప్పుడు మళ్ళీ రిఫ్లెక్టెడ్ వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది క్లోజ్డ్ ఎండ్ నుంచి. చూడండి the sound wave is sent to a closed wave, the wave reflect back to the closed end. The wave reflect back at the closed end of the pipe. This incident wave and reflected wave traveling in opposite direction superimposed to each other to produce stationary waves. Nodes అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ ఎండ్ చోట. యాంటీ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఓపెన్ ఎండ్. యాంటీ నోడ్ టు నోడ్ డిస్టెన్స్ ఎంత, λ/4. దెన్ n1 ఈక్వల్ టు b/4l. ఓకే చూడండి ఏం లేదు, చూడండి లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఈక్వల్ టు λ/4. దెన్ λ ఈక్వల్ టు 4l. ఏంది λ ఈక్వల్ టు 4l. n1 ఈక్వల్ టు v/, ఏమి తీసుకుంటాం, v/λ తీసుకుంటాం కదా, v/λ అంటే λ ఎంత తీసుకుంటాం 4l, దెన్ v/4l వస్తుంది. ఓకే చూడండి v/4l వస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఫస్ట్ హార్మోనిక్ తీసుకున్నాం కదా, ఫస్ట్ హార్మోనిక్ లో వన్ నోడ్ అండ్ వన్ యాంటీ నోడ్. దెన్ హార్మోనిక్స్ ఏమవుతుంది v/4l. ఓకే తర్వాత థర్డ్ హార్మోనిక్ చూడండి, థర్డ్ హార్మోనిక్ లో మనకి 2 nodes అండ్ 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతుంది. యాంటీ నోడ్ టు నోడ్ ఎంత డిస్టెన్స్, λ/4. నోడ్ టు నోడ్ λ/2. λ/2 ప్లస్ λ/4 ఎంత డిస్టెన్స్, ఎంత అవుతుంది చెప్పండి. చూడండి λ/4 ప్లస్ λ/2 ఎంత అవుతుంది, 3/4 λ. ఎంత డిస్టెన్స్, 3/4 λ. ఓకే λ ఈక్వల్ టు 4l/3. థర్డ్ హార్మోనిక్ n3 ఈక్వల్ టు v/λ. ఓకే తర్వాత మనం చూడండి థర్డ్ హార్మోనిక్ అని చెప్పాను కదా, 3v/4l తీసుకుంటాం, ఎందుకంటే థర్డ్ హార్మోనిక్. n3 ఈక్వల్ టు 3v/4l. ఓకే 3v/4l. ఓకే 3v/4l, దీన్ని ఏమంటాం 3n1 అంటున్నాం. తర్వాత చూడండి ఫిఫ్త్ హార్మోనిక్ అంటే ఏంది, 3 nodes అండ్ 3 యాంటీ నోడ్స్. టోటల్ డిస్టెన్స్ చూడండి, యాంటీ నోడ్ టు యాంటీ నోడ్ λ/2, యాంటీ నోడ్ టు యాంటీ నోడ్ λ/2. సేమ్ అలాగే యాంటీ నోడ్ టు λ/4. తర్వాత ఏమవుతుంది, λ ప్లస్ λ/4 అవుతుంది, λ ప్లస్ λ/4. దెన్ 5 λ/4 వస్తుంది మనకి, ఏంది 5/4 λ. దెన్ λ ఈక్వల్ టు 4l/5. ఓకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిఫ్త్ హార్మోనిక్ ఈక్వల్ టు ఏమవుతుంది, n5 ఈక్వల్ టు 5v/4l. ఏంది 5v/4l. v/4l అంటే n1, దెన్ 5n1. దెన్ రేషియో ఏమవుతుంది, n3:n5 ఈక్వల్ టు ఏమవుతుంది 1:3:5 అవుతుంది. ఈ రేషియో మనం బాగా గుర్తుంచుకోవాలి. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. ఫిఫ్త్ హార్మోనిక్ కానివ్వండి, సెకండ్ హార్మోనిక్ కానివ్వండి, థర్డ్ హార్మోనిక్ కానివ్వండి, ఫస్ట్ హార్మోనిక్ కానివ్వండి, ఇవేంటంటే ఆడ్ హార్మోనిక్స్. మనం v/4l అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ హార్మోనిక్ అంటే v/4l, థర్డ్ హార్మోనిక్ అంటే 3v/4l, ఫిఫ్త్ హార్మోనిక్ అంటే 5v/4l. ఓకే సింపుల్గా అయిపోయింది చూడండి. ఓకే తర్వాత చూడండి డాప్లర్ ఎఫెక్ట్. ఫైనల్గా క్వశ్చన్ వచ్చేసాం, డాప్లర్ ఎఫెక్ట్. మన ముందులో ట్రైన్ వెళ్తా ఉంటుంది, ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ట్రైన్ ఇలా వెళ్ళిపోయింది, డిస్టెన్స్ వెళ్ళిపోయింది, సౌండ్ తగ్గిపోయింది. అలాగే అంబులెన్స్ కానివ్వండి, పోలీస్ సైరన్ కానివ్వండి, సేమ్ మన మూవీస్లో చాలా చూసుంటాం. పోలీస్ సైరన్ చూడండి, పోలీస్ సైరన్ చూసి చాలా థీఫ్స్ పారిపోతుంటారు, దగ్గరికి వచ్చినప్పుడు పారిపోతుంది. ఎలా, వాళ్ళు సౌండ్ అబ్జర్వర్ లిజనింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏమంటాం చూడండి డాప్లర్ ఎఫెక్ట్. అంటే అదే ఏంది, సౌండ్ ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్తుంది. చూడండి ద ఫినామినా ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ రిసీవ్డ్ బై అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. సోర్స్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ ఆర్ అంబులెన్స్ ఎనీ వెహికల్, ఇది సోర్స్, మనం అబ్జర్వర్ లిజనర్ అంటాం. చూడండి ఇక్కడ మన దగ్గరలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక సౌండ్ వస్తుంది,
హై సౌండ్ వస్తుంది, దూరం వెళ్ళిపోయినప్పుడు సౌండ్ తగ్గుతా పోతుంది. ఏంది రిలేటివ్ మోషన్, ఏంది రిలేటివ్ మోషన్. చూడండి సింపుల్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఏంది ద ఫినామినన్ ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ రిసీవ్డ్ బై ద అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. ఇక్కడ స్టేషనరీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఉంటుంది. అదే రిలేటివ్ మోషన్ వెళ్తున్నప్పుడు ఏంటంటే సౌండ్ తగ్గుతా పోతుంది, అండ్ దగ్గరికి వస్తుంటే ఏమవుతుంది, సౌండ్ పెరుగుతా పోతుంది. దీని గురించి ఏమో చెప్తున్నాడు చూడండి. అపరెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ సోర్స్ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్. చెప్పాను కదా అపరెంట్ ఫ్రీక్వెన్సీ. నేనైతే రెస్ట్ లో ఉన్నాను విత్ రెస్పెక్ట్ టు సోర్స్ అంటే ఎనీ వెహికల్ వెళ్తా ఉంటుంది, అప్పుడు మనకి సౌండ్ చేంజ్ అనేది వినపడుతుంది కదా, దాని గురించి. సపోజ్ అబ్జర్వర్ ఈజ్ రెస్ట్ ఎట్ ఓ, అబ్జర్వర్ మనం ఏంటంటే ఓ, అండ్ సోర్స్ S1 తీసుకున్నాం, ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ Vs. ఏంది వెలాసిటీ Vs. చూడండి అబ్జర్వర్ ఇక్కడ ఏమన్నాడు, రెస్ట్ లో ఉన్నాడు. సేమ్ అలాగే అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. తర్వాత S1 స్పీడ్ చూడండి, అబ్జర్వర్ చూడండి సోర్స్ S1 Vs స్పీడ్ తో వెళ్తుంది. తర్వాత Vs స్పీడ్ తో వెళ్ళడం ద్వారా తర్వాత ఏమైంది, సోర్స్ 2 అంటే అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చేంజ్ అయింది, దాన్ని ఏమంటున్నాం చూడండి, Vs స్పీడ్ వెళ్తుంది. దీని గురించి మనం చెప్పాలి. ఓకే, if L is the distance between O and S1, V is the velocity of the sound, then time taken by the first wave to reach the observer is time t1 equal to length total distance per ఏంది ఏం తీసుకుంటాం, వెలాసిటీ. ఓకే, టోటల్ డిస్టెన్స్ పర్ వెలాసిటీ. చూడండి ద సెకండ్ వేవ్ టైం t2 ఈక్వల్ టు t0 ప్లస్ లెంత్ ప్లస్ vs ప్లస్ t0 బై v. ఇవి రెండు మనం ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత చూడండి ఇదంతా రాస్తారా మీరు, ఇదంతా రాస్తారా, ఇది ఏంటంటే ప్రూవ్ చేయాలి అంతే కదా. చూడండి అపరెంట్ ఫ్రీక్వెన్సీ హియర్డ్ బై ద అబ్జర్వర్. నేను అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ వినాలి, ఎక్కడి నుంచి, అపరెంట్ ఫ్రీక్వెన్సీ మన దగ్గర నుంచి వెళ్తుంది, చూడండి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటున్నామంటే చూడండి డాప్లర్ ఎఫెక్ట్. చూడండి ఇక్కడైతే అబ్జర్వర్ ఉన్నాడు, నేనున్న అబ్జర్వర్ ఇక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ అబ్జర్వర్ నేనున్నా. చూడండి అంబులెన్స్ ఏమవుతుంది, అంబులెన్స్ వెళ్ళిపోతుంది, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటున్నాం చూడండి. అప్పుడు ఫ్రీక్వెన్సీ F ఈక్వల్ టు V ప్లస్ Vs. ఎందుకంటే అక్కడ వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ కూడా ఉంది కదా, వెళ్ళిపోతుంది. అదే ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్ మనకి దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ వెహికల్ ఇక్కడ నుండి Vs స్పీడ్ తో మన నుంచి వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటారు V ప్లస్ Vs. అలాగే చూడు ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, సేమ్ అలాగే ఇక్కడ అంబులెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. దెన్ వెలాసిటీ ఈస్ నెగటివ్ వెలాసిటీ, ఎందుకంటే వెలాసిటీ తిరిగి వస్తుంది కదా, దీన్ని ఏమంటాం నెగటివ్ వెలాసిటీ. దెన్ F ఈక్వల్ టు F ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు V మైనస్ Vs. ఓకే, చూడండి ఇక్కడ అపరెంట్ ఫ్రీక్వెన్సీ హియర్డ్ బై ద అబ్జర్వర్ వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ రెస్ట్ లో ఉన్నాం. దెన్ N ఈక్వల్ టు N0 అంటే మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. దెన్ V ప్లస్ Vs. తర్వాత వెన్ ద సోర్స్ ఇస్ అప్రోచింగ్ ద అబ్జర్వర్ అంటే వెహికల్ మన దగ్గరికి వస్తుంది. దెన్ వెలాసిటీ ఏమైంది, నెగిటివ్ అయిపోతుంది. దెన్ V మైనస్ Vs గా తీసుకుంటాం. ఓకే, ఇది అయిపోయింది కదా, ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, డాప్లర్ ఎఫెక్ట్ కూడా క్వశ్చన్ అయిపోయింది. 4 LAQs మీకు 10 seconds లో వచ్చాయా లేదా. డాప్లర్ ఎఫెక్ట్ సింపుల్గా చెప్పేసాను మీకు. చూడండి నేను రెస్ట్లో ఉన్న అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నా, సోర్స్ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటాం V ప్లస్ Vs. అదే అప్రోచ్ అవుతుంది, దెన్ నెగిటివ్ వెలాసిటీ అవుతుంది, V మైనస్ Vs. వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ మైనస్ Vs ఏంది. ఓకే, అర్థమైపోయింది కదా. ఓకే, మనం 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అలాగే నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేస్తాను, తర్వాత న్యూక్లియర్, తర్వాత 4 మార్క్స్. తర్వాత చూడండి నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేసిన యూట్యూబ్ క్రాష్ కోర్స్ చూసుకోండి, వితిన్ 10 seconds ప్రతి క్వశ్చన్ నేర్పిస్తాను నేను. ఓకే, మనకి చాలా మార్క్స్ రావాలి. ఫస్ట్ ఇయర్లో తగ్గిపోయి ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, యువర్స్ సుహేల్ మొహమ్మద్ ఆఫ్ 9th ఇయర్.